పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లు వంటి ఆధునిక సదుపాయాలతో కొత్త కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ అధిక కార్డులకు ఆప్షన్లు కూడా అందిస్తామని వెల్లడించారు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి తర్వాత కార్డులు జారీ చేయడం గురించి స్పష్టత వస్తుందన్నారు. కేవైసీ ప్రక్రియ దీంతో ఏపీ ప్రజలకు భారీ ఊరట కలగనుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు తీసుకువెళ్లి ధాన్యం అమ్ముకోవచ్చన్నారు. వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం కూడా ప్రారంభమైంది. ఇందులో ఇప్పటి వరకు 16,000 మంది రైతులు భాగస్వామ్యం అవ్వడంతో ధాన్యం విక్రమం సులభమైంది. రైతులకు గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. గోదాముల వద్ద మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం నిల్వ చేసి ప్యాకింగ్ చేయించే కార్యక్రమం కొనసాగుతుంది. రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని మంత్రి చెప్పారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ కింద స్మగ్లింగ్ చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపిస్తూ 1,600 కోట్లతో ఎండియు కొనుగోలు జరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎండియు కొనుగోలు ఓ పెద్ద కుంభకోణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. విచారణ జరుగుతుందని, త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ధాన్యాలను అమ్ముకునేందుకు మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి రావడం అందరికీ తెలిసిన వాస్తవం. ధాన్యం కొనుగోలులో వాట్సాప్, జీపీఎస్ వంటి సాంకేతికతలను వినియోగిస్తున్నామని వివరించారు. ఈ సీజన్లో ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రబీ సీజన్లో 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేసినట్లు చెప్పారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఏపీ వ్యాప్తంగా 2,900 రైతు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని హామీ ఇచ్చారు. 12,000 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలుపై, రైతుల సహాయం, స్మగ్లింగ్పై చేపట్టిన చర్యలతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా కార్యాచరణను రూపొందించిందని మంత్రులు తెలిపారు. సూపర్ 6 హామీల ప్రకారం దీపం 2 పథకం ప్రధానంగా అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.